ఒక గ్రామంలో వేణు అనే పేద రైతుండేవాడు. అతడు అమాయకుడు మరియు కష్టజీవి. అతని భార్య గౌరీ. ఆ ఊరి జమీందారు ప్రతాప్ వర్మ. అతను గర్విష్టి మరియు పరమలోభి. జమీందారుగారి గుమాస్తా సుబ్బారావు. చూడు గౌరీ, ఈ ఏడు వానదేవుడు కరుణించి మన కష్టాన్ని గింజల రూపంలో ఇలా కుమ్మరించాడు. ఈ నిగనిగలాడే జొన్నలు అమ్మితే జమీందారుగారి అప్పు తీరిపోయి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అవునండి, ఆ దేవుడి దయవల్ల ఈసారైనా మనం మెడలోని ఉరితాడులాంటి ఆ జమీందారు బాకీ వదిలితే చాలు. మనశ్శాంతిగా గంజి తాగైనా మన పిల్లలతో మనం హాయిగా జీవించొచ్చు. త్వరగా ఈ బస్తాలు బండికెక్కిద్దాంరా. మళ్ళీ ఆలస్యమైతే సంతలో వ్యాపారులు వెళ్ళిపోతారు. చీకటి పడేలోపు మనం బజారుకు వెళ్ళకపోతే ఇంత కష్టపడి పండించిన పంటకు సరైన ధర దక్కదు గౌరీ. మీరు బండి సిద్ధం చేయండి. ఒక్క గింజ కూడా వృధా కాకుండా జాగ్రత్తగా మూటగట్టి బండిలో పెడితేనే మన కష్టానికి ఫలితం దక్కుతుంది. అంతలో జమీందారుగారి గుమాస్తా సుబ్బారావు అక్కడికి వస్తాడు. ఏంటి వేణు, పంటంతా బండికెక్కించి ఎక్కడికో దొంగచాటుగా తరలిస్తున్నట్టున్నావు? దొరగారికి తెలియకుండా ధాన్యం దాటించాలని చూస్తే నీ పొలం ఏమవుతుందో నీకు తెలుసు కదా. అయ్యా సుబ్బారావు గారు, అపార్థం చేసుకోకండి. నేను దొంగచాటుగా వెళ్లడం లేదు. ఈ పంటను సంతలో అమ్మి వచ్చిన ప్రతి పైసా తెచ్చి దొరగారి కాళ్ల దగ్గర పోసి నా అప్పు విముక్తి చేసుకుందామని వెళుతున్నాను. బాకీ కట్టడానికి సంతదాకా వెళ్లి కష్టపడటం ఎందుకులేగాని ఈ బండిని నేరుగా దొరగారి గోదాముకే తోలు. అక్కడ మా గుమస్తాలు లెక్కలు చూస్తారు. నీకు రావలసింది ఏముందో అప్పుడే తేలుతుంది. అదేంటయ్యా అలా మాట్లాడతారు? పంటమ్మి చేతికి డబ్బులొస్తేనే కదా మేం బాకీ కట్టేది. పంటను నేరుగా మీ గోదామికిస్తే మా పిల్లల ఆకలి తీరడానికి కనీసం గుప్పిడు గింజలైనా మిగులుతాయా? నోరు మూయి గౌరీ, అప్పు తీసుకునేటప్పుడు లేని నోరు ఇప్పుడు అడ్డంగా మాట్లాడుతోందా? 2 నెలలుగా వడ్డీ కట్టలేదు కాబట్టి ఈ పంట మొత్తం జమీందారుగారి ఆస్తి కిందకే వస్తుంది. సుబ్బారావు గారు, పేదవాళ్లమని కూడా చూడకుండా ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేంటి? మేము పండించిన పంటను మా కళ్ల ముందే లాక్కెళ్తుంటే గుండె తరుక్కుపోతోంది. కొంచెం జాలి చూపండి. అంతలో జమీందారు ప్రతాప్ వర్మ తన అనుచరులతో అక్కడికి వస్తాడు. ఏంటి సుబ్బారావు, వాడింకా బతిమాలుతూనే ఉన్నాడా? ఆలస్యం చేయకుండా ఆ బండిని మన బంగళా వైపు తోలించు. వీడిలాంటి వాళ్లకు మాటలతో చెడితే అర్థం కాదు. దొరగారు, ఈ ఒక్కసారికి దయచూపండి. నా కష్టాన్నంతా ఇలా దోచుకుపోకండి. ఈ పంట పోతే నా పెళ్ళాం పిల్లలు పస్తులుండాలి. దయచేసి మా నోటికూడు లాక్కోకండి. నా వడ్డీ డబ్బులు నా చేతికి అందనప్పుడు నీ ఆకలి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. తీసుకుపోండిరా ఆ బండిని. ఎవడైనా అడ్డం వస్తే గుర్రపు కాళ్ల కింద తొక్కించండి. అయ్యో దొరగారు, నా మాట ఒక్క నిమిషం వినండి. రక్తం చెమటగా మార్చి పండించాను. కనీసం మా పిల్లల గంజి కోసమైనా గుప్పెడు గింజలు వదిలియండి. లేకపోతే మేము చచ్చిపోతాం. ఎక్కువ మాట్లాడితే నీ పంట మాత్రమే కాదు, నీకున్న ఆ అరకరం పొలం కూడా జప్తు చేస్తాం. దొరగారి ఆజ్ఞ దాటడం నీ వల్ల కాదు. ప్రాణాల మీద ఆశ ఉంటే పక్కకు జరుగు. మీలాంటి రాక్షసులకు దేవుడు శిక్ష వేయక మానడు. పేదవాడి కన్నీళ్లు ఊరికే పోవు. మీరు ఆ గింజలతో మేడలు కట్టుకోవచ్చుగాని మా కడుపు కోత మీకు తగలక మానదు. మాటలు జాగ్రత్త గౌరీ, ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. నా దగ్గర అప్పు తీసుకున్నప్పుడే మీ బతుకులు నా పాదాల కింద తాకట్టుపడ్డాయని మర్చిపోకండి. వద్దు దొరా, నా భార్యనేమీ అనకండి. తను ఆవేదనలో ఏదో నోరు జారింది. త్వరగా బండి తోలండిరా, దొరగారి సమయం వృధా అవుతోంది. అయ్యో నా పంట, నా ఆశలు అన్నీ ఆ బండితో పాటే వెళ్ళిపోతున్నాయి. గౌరీ, ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమ అంతా ఆ జమీందారు పాలైపోయింది.
ఇక మనకు దిక్కెవరు? ఏడవకండి, కన్నీళ్లు పెట్టుకుంటే మన కడుపు నిండదు. ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. రండి, ఇంటికి వెళ్ళి పిల్లలకు ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్దాం. పస్తులుండటం మనకు కొత్త కాదు కదా. లేదు గౌరీ, నేనింటికి రాలేను. పిల్లల ఆకలి కేకలు వినే ధైర్యం నాకు లేదు. ఏవైనా తినడానికి దొరుకుతాయేమో చూసొస్తా. నువ్వింటికి వెళ్ళు అని చెప్పి వేణు దిగులుతో నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎంత కష్టపడ్డా ఈ పేదవాడి బతుకులో వెలుగు రాదా? దేవుడా, నువ్వు నిజంగా ఉన్నావా? నా కష్టమంతా ఆ జమీందారు రాబందులా ఎత్తుకుపోతుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా? వేణు ఇంటికి తీసుకెళ్లడానికి కనీసం పళ్ళైనా దొరుకుతాయి అని వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోతాడు. ఈ రాత్రికి ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? ఆకలితో అలమటించే నా భార్యను ఎలా చూడాలి? అలా వెళ్తూ ఒక మర్రిచెట్టు కింద కూర్చుంటారు. తినడానికి ఎలాగూ ఏమీ దొరకలేదు. బాగా చీకటి పడింది. ఇక్కడే ఈ మర్రి చెట్టు కింద పడుకుంటాను. లోకం ఎంత అన్యాయం! పనిచేసేవాడికి ఆకలి చావు, దోచుకునేవాడికి ఐశ్వర్యమా? ఆ దేవుడు నిజంగా ఉంటే నాలాంటి వాళ్ల మొర ఎందుకు వినడు? అనుకుంటూ పడుకుంటాడు. తెల్లవారి లేచేసరికి వేణు పక్కనే ఒక వెదురు బుట్ట ఉంటుంది. అది వింతైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఈ బుట్టను ఎవరు వదిలేసి ఉంటారో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ ఎవరిడైనా అయ్యుంటే ఇంత అందమైన వస్తువును ఇక్కడెందుకు పారేస్తారు? ఇంట్లో వస్తువులు పెట్టుకోవడానికి పనికొస్తుందేమో. వట్టి చేతులతో వెళ్లే బదులు దీన్నైనా పట్టుకెళ్తాను. గౌరి చూస్తే కనీసం ఏదో ఒకటి తెచ్చానని ఊరట చెందుతుంది. వేణు ఆ వెదురు బుట్టని తీసుకొని తన ఇంటికి బయలుదేరతాడు. వచ్చారా? రాత్రంతా మీకోసం ఎంత భయపడ్డానో తెలుసా? అసలు కంటిమీద కునుకు లేకుండా దేవుడిని వేడుకున్నాను. మీరు క్షేమంగా తిరిగి వచ్చినందుకు చాలు. కాని ఈ బుట్టను పట్టుకుని ఎందుకు వచ్చారు? తినడానికి ఏమైనా దొరుకుతాయని వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాను. కాని ఏమీ దొరకలేదు. రాత్రి అక్కడే పడుకున్నాను. వచ్చేటప్పుడు ఈ వెదురు బుట్ట దారిలో కనిపిస్తే తెచ్చాను. ఏమండి, పక్కింటి మాణిక్యం దగ్గర జొన్నలు కొంచెం అప్పుగా తీసుకువచ్చాను. వాటిలో కొన్నింటితో రొట్టెలు చేశాను. సరే, ఈ బుట్ట తీసుకో. తిన్నాక ఆలోచిద్దాం తర్వాత ఏం చెయ్యాలో. అని చెప్పి వేణు వెదురు బుట్టను గౌరీకిస్తాడు. గౌరీ మిగిలిన జొన్న గింజలను ఆ బుట్టలో ఉంచి ఒక పక్కన పెడుతుంది. తరువాత రోజు పొద్దున్నే గౌరీ మిగిలిన గింజల కోసం వెదురు బుట్ట తీస్తుంది. ఏమండి, ఏమండి, త్వరగా రండి ఇక్కడికి. నేను చూస్తున్నది నిజమేనా లేక ఏదైనా మాయా? రాత్రి నేను వేసిన ఆ పిడికెడు గింజలు ఇప్పుడు బుట్ట నిండా పొంగి పొర్లుతున్నాయి. ఏంటి, నిజంగానే బుట్ట నిండా ధాన్యం ఉందా? ఇవి చాలా నాణ్యమైన జొన్నల్లా ఉన్నాయే. ఇది మామూలు వెదురుబుట్ట కాదు గౌరీ. మన కష్టాలు తీర్చడానికి ఆ దేవుడే పంపిన అక్షయ పాత్ర. వేసింది పిడికెడు గింజలే కదా, మరి ఇన్ని గింజలెక్కడి నుండి వచ్చాయి? ఇది దేవుడి మహిమ కాకపోతే ఇంకేంటి? అవును గౌరీ, మన ఆకలి తీరే రోజులు వచ్చాయి. ఇక ఆ జమీందారు ముందుకు వెళ్ళి మనం తలదించుకోనక్కర్లేదు. గర్వంగా బతకవచ్చు. అయితే ఆగండి, కేవలం ధాన్యమేనా లేక బంగారం కూడా రెట్టింపవుతుందా అని నాకు సందేహంగా ఉంది. నా మెడలో ఉన్న ఈ చిన్న వెండి గొలుసు ఇందులో పెడతాను. రేపుదయానికేమవుతుందో చూద్దాం. సరే, నీ ఇష్టం గౌరీ. కాని ఒకటి గుర్తుంచుకో, ఈ రహస్యం మన ఇద్దరి మధ్యే ఉండాలి. బయట ప్రపంచానికి తెలిస్తే మన ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. గౌరీ తన వెండి గొలుసును ఆ మాయా వెదురుబుట్టలో ఉంచి తర్వాత రోజు ఉదయం చూస్తుంది. అయ్యో రామా, ఒక్క గొలుసు కాఫ్తా 2 గొలుసులుగా మారి మెరిసిపోతున్నాయి చూడండి. నిజంగా ఇది మాయా వెదురుబుట్టేనండి. మనమిక పేదవాళ్లం కాదు, మన అదృష్టం పండింది. చూడు గౌరీ, మన అవసరానికి మించి ఆశపడకూడదు. దురాశపడితే ఉన్నది కాస్త ఊడిపోతుంది.
ముందు ఆ జమీందారు బాకీ తీర్చేద్దాం. ఆ తర్వాత మనలాంటి పేదవాళ్లకు కొద్దిగా సాయం చేద్దాం. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. అప్పటినుండి ఆ మాయా వెదురుబుట్ట సహాయంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా జమీందారు బాకీ కొద్ది కొద్దిగా తీర్చివేశారు. వేణు, గౌరీ ఇద్దరూ ఎలాంటి అత్యాశకీ పోకుండా ఆనందంగా జీవించసాగారు. ఇలా ఉండగా ఒకరోజు పక్కింటి మాణిక్యం గౌరి దగ్గరకు వచ్చింది. గౌరీ, ఏంటి ఈ మధ్య మీ ఇల్లు కొత్త వెలుగులతో కళకళలాడిపోతోంది? ఏదో గొప్ప విశేషమే ఉంది. అంతా ఆ దేవుడి దయే మాణిక్యమక్క. కష్టపడితే ఫలితం దక్కుతుందని పెద్దలు ఊరికే అనలేదు కదా. కూర్చో అక్క, చాలా రోజుల తర్వాత వచ్చావు. నీ ముఖం ఎందుకంత చిన్నబోయింది? ఏం చెప్పమంటావు తల్లి, నా కూతురి పెళ్లి కుదిరింది కాని కట్నం ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. 10 తులాల వెండి అడిగారు. అది లేకపోతే పెళ్లి ఆగిపోతుందని వారు తెగేసి చెబుతున్నారు. అయ్యో ఏడవకక్క, నీ కూతురి పెళ్లికోసం 10 తులాల వెండి అంత కష్టమైతే అది నేను చూసుకుంటాను. నీలాంటి వాళ్లకు సాయం చేయకపోతే మేం మనుషులమెందుకవుతాం? నీ దగ్గర అంత వెండి ఎక్కడిది గౌరమ్మ? మొన్నటిదాకా తినడానికే కష్టమైన మీ స్థితి ఇలా ఎలా మారింది? మీరేదైనా నిధిని కనుగొన్నారా, లేక ఏదైనా రహస్య వ్యాపారం చేస్తున్నారా? నిధలేమీ లేవక్కా. మా కష్టానికి దేవుడు ఒక అద్భుతాన్ని తోడుచేశాడు. నువ్వు నా స్నేహితురాలివి కాబట్టి చెప్తున్నాను, కాని ఎవరికీ పొరపాటును కూడా చెప్పకు సుమా. నేనెవరికి చెబుతాను గౌరమ్మ? నాకు నీ మేలు కంటే ఏదీ ముఖ్యం కాదు. చెప్పు తల్లి, ఇంత గొప్ప ఐశ్వర్యం మీకు ఎలా ప్రాప్తించింది? ఏ దేవుడు మిమ్మల్ని కరుణించాడు? మా ఆయనకు అడవిలో ఒక మాయా వెదురు బుట్ట దొరికింది. అది మా కష్టాలన్నీ చిటికెలో తీర్చేసింది. అందులో ఏది పెట్టినా రాత్రికి రాత్రే రెట్టింపవుతుంది. అది దేవుడు మాకిచ్చిన వరం. మాయాబుట్టనా? అదెలా సాధ్యం గౌరమ్మ? నువ్వు చెబుతున్నది వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వెదురు బుట్టలో బంగారం పెడితే పెరుగుతుందా? ఇది నిజంగా దేవుడు మీకిచ్చిన వరమే తల్లి. నిజమక్కా, నిన్ననే వెండి గొలుసు పడితే అది 2 గొలుసులయింది. రేపు నువ్వురా, నీకు కావలసిన 10 తులాల వెండి ఇస్తాను. కాని మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం రహస్యంగా ఉంచు. నేనెవరికీ చెప్పనులే. నువ్వు నా బిడ్డ పెళ్లి జరిపిస్తున్నావు. నీ మేలు జన్మజన్మలకి మరవలేను. నీ రహస్యం నా దగ్గర భద్రం. వీళ్ళు మాటలు అన్నీ దొంగచాటుగా సుబ్బారావు వింటాడు. అబ్బో, మాయాబుట్ట! వీడి దగ్గర ఇంత పెద్ద నిధి ఉందా? ఇది వెంటనే దొరగారి చెవిన వెయ్యాలి. అప్పుడే నా కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. దొరగారు, ఆ వేణుగాడి ఐశ్వర్యానికి కారణం తెలిసిపోయింది. వాడి దగ్గర ఒక మాయా వెదురుబుట్ట ఉందట. అందులో ఏది పెట్టినా తెల్లారేసరికి రెట్టింపవుతుందట. ఏంటి? వాడు నా అప్పులన్నీ తీర్చేయడానికి ఆ మాయాబుట్టే కారణమా? ఇది నాకు ముందే తెలియాల్సింది. సుబ్బారావు, ఈ రాత్రే మనం ఆ బుట్టను ఎలాగైనా సరే మన వశం చేసుకోవాలి. వాడు చాలా జాగ్రత్తగా దాచి ఉంటాడు దొరా. కాని వాడి పెళ్ళాం నోరు జారడం వల్ల మనకు దారి దొరికింది. ఈ రాత్రే వాళ్లు నిద్రపోయాక ఆ బుట్టను దొంగిలించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ బుట్ట నా దగ్గర ఉంటే నా ఖజానా ఎప్పటికీ తరగదు. నేను ఈ దేశానికే రాజునవ్వచ్చు. ఆ వేణుగాడు ఆ బుట్టకు అర్హుడు కాదు. అది కేవలం నాలాంటి దొరల దగ్గరే ఉండాలి. చిత్తం దొరా, అలాగే చేద్దాం. ఈ రాత్రికి వాడు నిద్రపోయాక పని కానిద్దాం. నేను నా మనుషులతో కలిసి వెళ్ళి ఆ బుట్టను పట్టుకొస్తాను. మీరు సిద్ధంగా ఉండండి. జాగ్రత్తగా వెళ్ళండి. వాడు మేలుకుంటే గొడవ అవుతుంది. ఎవరికీ తెలియకుండా పని పూర్తి కావాలి. ఒకవేళ వాడు అడ్డు వస్తే ప్రాణం తీయడానికి కూడా వెనుకాడకండి సుబ్బారావు. అంతదాకా వెళ్ళదులేదొరా. వాడికసలు ఏమీ తెలియనట్టుగా ఆ బుట్టను మాయం చేస్తాం. ఆ బుట్ట వస్తే నీకు కూడా మంచి బహుమానమిస్తాను. త్వరగా బయలుదేరండి. నా కళ్ళు ఆ బుట్ట కోసం వెతుకుతున్నాయి. నా అదృష్టం ఈ రోజుతో మలుపు తిరగాలి. అలాగే దొరా, ఆ బుట్టను ఇప్పుడే మీ పాదాల దగ్గర చూస్తారు. పదండిరా. వేణు ఇంటినుంచి
మాయా వెదురు బుట్టను దొంగిలించి జమీందారు దగ్గరకు తీసుకువెళ్తారు. దొరగారు, ఇదిగో ఆ బుట్ట. వాడు ఎంత జాగ్రత్తగా దాచినా మన కళ్ళు కప్పడం వాడి వల్ల కాలేదు. ఇక అంతా మనదే. భేష్ సుబ్బారావు, ఈ బుట్టను దొంగిలించి గొప్ప పని చేశావు. ఇప్పుడు నా దగ్గర ఉన్న బంగారమంతా ఇందులో వేస్తాను. ఒక్క రాత్రిలోనే నేను ఈ రాజ్యానికే కాదు, ప్రపంచానికే గొప్ప ధనవంతుడినవుతాను. దొరగారు, మీ దగ్గర ఉన్న ఆస్తిపత్రాలు కూడా ఇందులో వెయ్యండి. రేపటికల్లా మీ సంపదకు ఆకాశమే హద్దు. నా దగ్గరున్న బంగారు నాణేల సంచులు, ఈ ఇనప్పెట్టెలో ఉన్న ఆస్తిపత్రాలు అన్నీ ఈ బుట్టలో వేసేయి. రేపటి నుండి ఈ ఊరిలో ప్రతి అంగుళం భూమి నాదే అవుతుంది. ఎవ్వడూ నన్ను ఎదిరించలేడు. అలాగే దొరగారు, ఇక రేపటి నుండి ఈ ఊరికే కాదు, రాజ్యానికే మీరే రారాజవుతారు. తరువాత రోజు తెల్లవారుజామున లెగిసి చూసేసరికి మొత్తం బంగారం, ఆస్తిపత్రాలు అన్నీ బూడిదైపోయాయి. ఆ బూడిదను చూసిన ప్రతాప్వర్మ గుండె ఆగినంత పనయింది. కళ్లముందే తన తరతరాల ఆస్తి మసిలా మారిపోవడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. జమీందారు ప్రతాప్వర్మ తన సర్వస్వాన్ని కోల్పోయి పిచ్చివాడిలా రోడ్డున పడ్డాడు. వేణు తన కష్టాన్నే నమ్ముకుని బుట్ట ద్వారా వచ్చిన ధనంతో గౌరవంగా బతికాడు.